స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ తగిలింది. ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం కూడా ఎగరేసింది. దీన్ని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు తెగ హడావుడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఎక్కడ కానీ ఈవీఎంలు లేవు, ఈవీఎం మిషన్ లేవు కాబట్టి కూటమికి చావు దెబ్బ తగిలింది. ఈవీఎం మిషన్ కానీ వాడి ఉంటే ఇక్కడ కూడా వైసీపీకి సావు దెబ్బ తగిలేదు. కానీ ఇక్కడ ఈవీఎంల మిషన్లు వాడలేదు కదా, కాబట్టి కూటమి ప్రభుత్వానికి సావు దెబ్బ తగిలింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎదురొడ్డి పోడారు. అక్రమ కేసులు, కిడ్నాప్లు, దాడులను అన్నింటిని కూడా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈరోజు జడ్పీటీసీలు, మండల పరిషత్తుల్లో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 32 పదవుల్ని కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ కాదు, 11 సీట్లు వచ్చేటువంటి ప్రతిపక్షం లేని పార్టీ, 11 సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి 53 పదవులకి ఉప ఎన్నికలు జరిగితే 32 పదవులు కొట్టిందంటే ఏంది అసలు? వాస్తవానికి చెప్పాలంటే ఆ 53 పదవులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే. అయితే కొన్ని కారణాల వల్ల ఖాళీ అవడంతో ఎన్నికలు కూడా అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి కూడా దిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, పోలీసులు వాళ్ళే, అధికారులు వాళ్ళ మనుషులే. ఎలాగైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి గెలవడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా చేసింది కూడా. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ నిలిచారంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే గత 10 నెలలుగా మనం చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందో. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడ్డారంటే నిజంగానే వాళ్ళకి హ్యాట్సాప్, వాళ్ళకి దండం పెట్టచ్చు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కేవలం 9 స్థానాల్లో గెలుపును కూడా సరిపెట్టుకోవడం జరిగింది. ఈ గెలుపును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకొని ఆ గెలుపును తమ ఖాతాలో వేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. లేకపోతే వాళ్ళకి ఆ 9 సీట్లు కూడా వచ్చేటివి కాదు. కూటమి ప్రభుత్వంలోని భాగస్వాములైనటువంటి బీజేపీ, జనసేన పోలీసులను ప్రయోగించి ఏదో విధంగా రాద్ధాంతం చేసి వాళ్ళ ఒక ఎంపీపీని, వీళ్ళు ఒక ఎంపీపీని కైవసం చేసుకున్నారు. అంటే బీజేపీ 1, జనసేన పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 9, మొత్తం 11 కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. మిగతావన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చేసాయి. ఇంకా కోరం లేక 10 చోట్ల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పోరాట స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కూడా అసలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల్లోనే మోసకార్య ప్రభుత్వం మీద ఇది తిరుగుబాటు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు ప్రజలంతా కూడా. 10 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. చేస్తారేమో మేబీ ఎన్నికలు దగ్గర పడినప్పుడు లాస్ట్ 2 years చేస్తారేమో. చేసి ఇదిగో మేము అది చేసాం, ఇదిగో ఇది చేసాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారేమో. ఇనేహో మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాత్రం రచ్చ చేసింది. అసలు అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో అయితే ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి. అసలు వాళ్ళ ఎంపీపీలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి అట్లే కారులో వచ్చి దిగి అసలు ఇంకా రంకులేస్తా పోయినాడు ఆయన. ఎవర్రా మా ఎంపీపీని పట్టుకెళ్ళిపోయింది, కిడ్నాప్ చేసిందని చెప్పేసి రంకులేస్తా వెళ్ళి అసలు ఇంకా రఫ్ ఆడిచ్చేసానులే. ఆ వీడియోలు ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ వీడియోని ఇక్కడ కూడా నేను పెడతాను, మీరందరూ కూడా చూడండి. అసలు రాప్తాడు ప్రకాష్ రెడ్డి అంటే అసలు ఇంకా కిక్కే వేరు. తమాషాలు తింటున్నారా? మీరు